జిల్లాలో తీవ్ర సంచలనం రేపుతున్న ఘటనలో కొండాపురం పోలీసులపై కస్టడీలో ఓ యువకుడిని అమానుషంగా కొట్టారనే ఆరోపణలు వెలువడ్డాయి. వరికుంటపాడు మండలం గణేశ్వపురానికి చెందిన సింగంరెడ్డి రవీంద్ర అనే యువకుడిని 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి తీవ్రంగా హింసించారని అతని భార్య హెప్సిబా ఆరోపించారు. ప్రస్తుతం రవీంద్ర నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం నర్సీపురం బస్టాండ్ వద్ద ఉన్న రవీంద్రను కొండాపురం పోలీస్ స్టేషన్కు చెందిన 2 కానిస్టేబుల్ స్టేషన్కు రావాలని కోరారు. తాను ఎందుకు రావాలని ప్రశ్నించగా అక్కడికక్కడే అతన్ని అదుపులోకి తీసుకుని కొట్టారని, అనంతరం ఆటోలో స్టేషన్కు తరలించారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న రవీంద్ర భార్య హెప్సిబా నిండు గర్భిణి అయినప్పటికీ స్టేషన్కు చేరుకున్నట్టు తెలిపింది. అదే సమయంలో స్థానిక టీడీపీ నాయకుడు పేరం సుధాకర్ స్టేషన్కు వచ్చి పోలీసులతో మాట్లాడిన అనంతరం ఎస్ఐ శ్రీనివాసరావు రవీంద్రను లాకప్లోకి నెట్టి లాఠీలతో తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. నేను 23 సాయంత్రం 4 గంటల కాడ బొంకాడికి వెళ్ళాను టీ తాగుదామని వెళ్తే ఆడి 4 గంటలకి 2 సివిల్ డ్రెస్లో పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి స్టేషన్కి రా అన్నారు. ఎందుకు సార్ ఏంది అని అడిగితే కానీ కండవ తీసుకొని చేతులు కాళ్ళు కట్టేసి కొట్టి ఆటోలో పడేసుకొని కొండాపురం స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే మా ఊరు టీడీపీ లీడర్ పేరం సుధాకర్ రెడ్డి ఆడే కూర్చొని ఉన్నాడు. ఆయన అవన్నీ ఎస్ఐ గారు వచ్చి లాఠీలు తీసుకొని విపరీతంగా కొట్టి నైటు 2 గంటల దాకా అతన్ని సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టుకొని కొట్టి గందరగోళం చేశాడు. తెల్లారు లేచి బాగా నొప్పులుండి ఇవన్నీ ఇదవుతుంటే సార్ ట్యాబ్లెట్ అడిగినందుకు మన గుండెల మీద తన్నాడు. తన్ని ఇక్కడ గోడకేసి మొహాన్ని గుద్దాడు. అప్పుడు మా ఆవిడ వచ్చేసి అడిగింది. మా ఆవిడ అడిగితే ఎందుకు సార్ అది ఇది అని అడిగితే అమ్మాయిని కూడా ఎలా పడితే అలా తిట్టి గందరగోళంగా మాట్లాడారు. ఇద్దరు మాట్లాడి తర్వాత మధ్యాహ్నం కూడా ఇదిగా కొట్టారు.